శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. పవన్ కళ్యాణ్ గారు మురళీ నాయక్ గారు చనిపోయినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ మమ్మీ ఆయన పట్టుకొని ఏడ్చింది. దానికి కాస్త ట్రోల్ చేశారు. అంటే ఆ విధంగా ట్రోల్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక తల్లి బిడ్డను పట్టుకుని ఏడ్చినా ట్రోల్ చేస్తారాయా? వీళ్ళు మనుషులేనా లేకపోతే ఇంకొకళ్ళ? అది కాదు, ఆ తల్లి అంత బిడ్డను కోల్పోయి దేశానికి ఒక రక్షకుని ఇచ్చి దేశం మన ప్రాణాలు కాపాడాడు. మన ఇళ్ళ మీదకి, మన పిల్లల మీదకి, మన వాళ్ళ మీదకి రాకుండా తన ప్రాణాలను అడ్డం వేసి కాపాడినటువంటి ఒక సోల్జర్. ఆ తల్లి, ఆ కొడుకును కోల్పోయిన ఆ తల్లి ఒక డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళి ఓదార్చడానికి వెళితే కొడుకును పట్టుకొని ఏడ్చినట్టు ఏడ్చింది. తన కొడుకే ఇంటికి వచ్చాడేమోనన్నంత ఆతృతగా పట్టుకొని ఏడ్చింది. ఆ కొడుకు, ఆ పవన్ కళ్యాణ్ గారు కూడా మా అమ్మనే పట్టుకొని ఏడ్చాను అన్నంతగా ఏడ్చారు. అటువంటి వ్యక్తులను పట్టుకొని కూడా ఇటువంటి ట్రోల్స్ చేస్తారాయా? వీళ్ళు అసలు మనుషులేనా? మీకు లేరా అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు, ఇళ్లలో కూతుళ్ళు, వీళ్ళెవరు మీకు లేరా? లేకపోతే మీ పిల్లల్ని ఎవరైనా వచ్చి వాటేసుకున్నారా? మీ పిల్లల్ని ఎవరు పట్టుకొని ఆడవలేదు కదా. మీ పిల్లల్ని ఎవరైనా పట్టుకొని ఏడిస్తే అప్పుడు చెప్పండి, మా పిల్లల్ని ఎందుకు పట్టుకుంటున్నారా అని. ఆ మురళీ నాయక్ తండ్రి బాధ ఏంటి, ఆ తల్లి కడుపు ఘోష ఏంటి, ఇవన్నీ మరచి మీరు ఇలా ఎలా మాట్లాడుతున్నారు? అసలు ఈ ట్రోల్స్ చేస్తుంది ఆడవాళ్ళ మగవాళ్ళ? మగవాళ్ళు అయితే నవమాసాలు మోసి కడుపు చించుకొని నొప్పులు పడి కనండి, రక్త మాంసాలు పంచి బిడ్డను కనండి, అప్పుడు తెలిసిద్ది ఆ మురళీ నాయక్ తల్లి ఎంత బాధపడుతుందో, ఎంతటి బిడ్డని కోల్పోయిందో, ఆ కడుపు సోగం ఎంత ఇదవుతుందో, ఆ మురళీ నాయక్ తండ్రి ఎంత గుండె కోతను అనుభవిస్తున్నాడో. మన ఇండియన్ ప్రజలు మొత్తం ఆ మురళీ నాయక్ని ఎక్కడ పెట్టుకొని ఆరాధిస్తున్నారో తెలుస్తుంది. నవమాసాలు మొయ్యలేదు కదా, కడుపారా కనలేదు కదా అని ఏవి పడితే అవి ట్రోల్స్ చేయొద్దు. మహిళలకే తెలుసు. కావాలని ట్రోల్ చేశారనుకోవచ్చా? కావాలనే, కేవలం కావాలనే. ఏంటంటే జరుగుతున్న దాని మీద మట్టి చల్లడం అంటే ఇవే అంటారు. తింటూ ఉన్న మీద నీళ్లు పోయడం అంటే ఇలాగే ఉంటాయి. మరి ఏం చేశాడని ఆయన ఎంత ఏడ్చారు పవన్ కళ్యాణ్ గారు ఆ తల్లిని పట్టుకొని. ఆ టైంలో అక్కడ ఎవరున్నా తప్పకుండా చేశారు ఆయన. ఆ టైంలో డిప్యూటీ సీఎం పదవిలో కానీ, సీఎం పదవిలో కానీ, ఎమ్మెల్యే పదవిలో కానీ, ఎంపీ పదవిలో కానీ, స్ట్రీట్ లీడర్ పదవిలో కానీ ఆ టైంలో అక్కడ ఎవరున్నా అదే చేస్తారు. ఒక తల్లిని దగ్గరకు తీసుకొని పవన్ కళ్యాణ్ గారు ఏడిస్తే, పవన్ కళ్యాణ్ గారు దగ్గరకు తీసుకుంటే ఆ మురళీ నాయక్ తల్లికి ఈ పవన్ కళ్యాణ్ గారికి ఇటువంటి లింకులు కడతారా? మీ పెళ్ళాలు ఎక్కడ ఉన్నారో మీరు చూసుకోండి, తర్వాత ఇటువంటి లింకులు కడుదురు. కానీ లోకేష్ గారు కూడా ఇతనికి ఆప్యాయత అనిపించింది, అతనికి అనిపించలేదు. ఇది కూడా తప్పేనా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి గుండె చెరువైంది ఆ తల్లి ఏడుపు చూసి. ఆయన మాట్లాడారు, నారా లోకేష్ గారు మామూలుగా మాట్లాడారు, సమర్థించారు, ఓదార్చారు, ఇవన్నీ చేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అలా కాదు. తన ఇంట్లో జరిగినంత ఫీల్ అయ్యారు. తన తమ్ముడో, తన ఇంటి మనిషో చనిపోయినంత ఫీల్ అయ్యారు. ఇక్కడే పవన్ కళ్యాణ్ అయ్యాడు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ అయ్యింది అక్కడే. ప్రజల రక్షకుడయ్యాడు, ప్రజల నాయకుడయ్యాడు, ప్రజలకి దేవుడయ్యాడు. అంటే ఎవరింటి సమస్యనైనా తన ఇంటి సమస్యగా, తన బాధ్యతగా భుజాల మీదకి ఎత్తుకొని తన ఇంటి సమస్యగా భావించి వాళ్ళ సమస్యలు తీర్చి వాళ్ళ ఇంటి దేవుడయ్యాడు అంటే ఇక్కడే. ఇది సరిపోదా సాక్ష్యం? ఇంకా ఎందుకు ఇటువంటి ట్రోల్స్ అని చేస్తున్నారు? ఇంకొక విషయం, జగన్ గారు కూడా వెళ్ళారు. కొంచెం ఆయన ఏడ్చినా నవ్వినట్లే ఉన్నారు. ఇప్పుడు ఆయన అదేదో సినిమాలో వాడేదో సర్జరీ చేయించుకుంటాడు, వాడు ఏడుస్తున్నా నవ్వినట్టే ఉంటుంది, చచ్చిపోయినా కానీ నవ్వుతానే చచ్చిపోతాడు. అట్లాగే ఆయన ఏడ్చినా నవ్వినట్టే ఉంటుంది, నవ్వినా ఏడ్చినట్టే ఉంటుంది. ఇటువంటి ఒక్కొక్కళ్ళ ఫేస్ రీడింగ్ అనేది అలా ఉంటుంది. ఒక్కొక్కళ్ళ ఫేస్ మీద నుదుటి మీద రాత అనేది అలా ఉంటుంది. ఒక్కొక్కడు అమాయకంగా ఉంటాడు, వాడు పీకలకు వస్తాడు. ఒకడు గాంభీరంగా ఉంటాడు, వాడు ఏం చేయలేడు. హుట్ అంటే పారిపోతాడు, వాడు పిరికితనం ఉంటాడు. ఒక్కొక్కడు అమాయకంగా నేనేం చేయలేము బాబు, నాకేం తెలియదు బాబు అని ముచ్చులా ఉంటారు చూడు. వాళ్ళు పీకలు కోసేసుకొని తలకాయలు సంచులు వేసుకొని వెళ్తారు. అటువంటి వాళ్ళలో వీళ్ళు కూడా ఒక్కొక్క ఫేస్ రీడింగ్ ఉంటుంది. అంతేగాని దీన్ని పట్టుకొని ఎందుకు ఇటువంటి ట్రోల్స్ చేస్తున్నారు? ఈయనకి కంపేర్ పెట్టి వీళ్ళిద్దరి మధ్యలో నారా లోకేష్ గారిని లాక్కొచ్చి వాళ్ళందరి మధ్యలో చంద్రబాబు నాయుడు గారిని వదిలేసేసి అక్కడెక్కడ ఉన్న పిఎం మోడీ గారిని, ఏంటి ఇవన్నీ? వీళ్ళు దేశానికి ప్రఖ్యాతి తీసుకొస్తున్నటువంటి నాయకులు, రాష్ట్రాలని డెవలప్ చేస్తున్నటువంటి నాయకులు. దయచేసి ఇటువంటి తప్పుడు ట్రోల్స్ చేయొద్దు. ఒక తల్లికి బిడ్డకి ఉన్నటువంటి అభినవ సంబంధాన్ని కౌగిలింతలని వాటేసుకున్నారని అక్రమ సంబంధాల కింద కట్టి వాళ్ళకి లేనిపోని ట్రోల్స్ కట్టొద్దు.
నీ బిడ్డ నీ కొడుకు ఒక 20 ఏళ్ల కొడుకు నీ భార్యను వాటేసుకొని ఏడిస్తే ఎలా ఉందో అలాగే ఉంటుంది ఇది కూడా. నీ పెళ్ళాన్ని వేరే మగాడు ఎవడో ముక్కు ముఖం తెలియని మగాడు వాటేసుకుంటే అప్పుడు అది కౌగిలింతాను వాటేసుకోవడం. ఇది తల్లిని బిడ్డ దగ్గరకు తీసుకొని ఏడుస్తున్న ఏడుపు అంతే.